మీలో ఒకటి నేను, మీకు నేను ప్రత్యేకమైనటువంటి వ్యక్తిలాగా నన్ను చూడద్దు. నేను కూడా మీ కుటుంబంలో ఒక సభ్యుడిని. దేవుని కుటుంబంలో మనమందరం కూడా సభ్యులు. నేను ఎక్కువగా నన్ను మీకు అలవాటు ప్రకారం మీరు అలా పిలుస్తారేమో, కానీ నేనేమని కోరుకుంటానంటే పాస్టర్ గారు, అయ్య గారు అలాంటి పదాలు వాడొద్దని చెప్తా ఉంటాను. నాకు 49 సంవత్సరాలు. నాకంటే మీరు చిన్నోళ్ళు అనుకోండి, అన్నాన్ని పిల్లలు. నాకంటే మీరు పెద్దోళ్ళు అనుకోండి, తమ్ముడు అని పిల్లలు. ఎందుకని? మనమంతా కుటుంబ సభ్యులు కదా. దేవుడు తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నటువంటి సంఘంలో మనమంతా సభ్యులు. ఒక తండ్రి బిడ్డలు. ఎలా తండ్రికి బిడ్డలమయ్యా మనం? తన స్వరక్తం ఇచ్చి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? మనల్ని కొనుక్కున్నాడు. మనం ఎవరి సొత్తు? ఇప్పుడు మన సొత్తు కాదు, మనల్ని ఒక ఆయన కొనుక్కున్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరి కోసం కొన్నాడు? తండ్రి కోసం. ఆయనకు ఒక జనాంగముగా మనల్ని కొన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అవునా కాదా? మరి ఎట్లా కొనుక్కున్నాడయా అంటే తండ్రి మనల్ని ఆకర్షించాడు. తండ్రి ఏం చేశాడు? ఆకర్షించాడు. ఈరోజు ఆదివారం ప్రభువు తిరిగి లేచినటువంటి దినాన్ని పురస్కరించుకొని మనం అందరం కూడా మందిరంలో కూడుకుంటే కొంతమంది గత సంవత్సరంన్నరగా మందిరంలో ప్రార్థన జరుగుతూ ఉంది. దేవుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల్లో చాలా మంది ప్రజలు ఉన్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? మిమ్మల్ని మాత్రమే ఆకర్షించాడు. కాబట్టి మీరేం చేశారు? దేవుని మందిరంలోకి రాగలిగాడు. ఎంత గొప్ప అదృష్టం! దేవుడు దొరికే టైంలోనే ఆయన్ని మనం వెతకాలి. నీకు అవకాశం ఇచ్చాడు. చుట్టుపక్కల చాలా హౌసెస్ అంటే ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్లలో మనుషులు ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడు వాళ్ళకి సువార్తను అందించడానికి కావాల్సినటువంటి వనరుల్ని అందించాడు. మందిరాన్ని పెట్టాడు, సేవకులు పెట్టాడు. ఇలాంటి చిన్న గ్రామంలో దేవుని పని చేయాలన్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి యవ్వనస్తులను తీసుకొచ్చాడు. వాళ్ళని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి అయ్యా, అమ్మా, ప్రార్థనకి రండి అని ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుడు తన అనుకూల సమయంలో ఆయన దొరికినప్పుడు మాత్రమే ఆయన మనం వెతకాలి. బహుశా ఈ రోజే నీకు ఇది చివరి దినం కావచ్చు, నీకు ఇది చివరి అవకాశం కావచ్చు. నువ్వు సద్వినియోగం చేసుకుంటావా లేదా అనేది నీ ఇష్టం. కానీ సువార్తని నీ దగ్గరికి దేవుడు ఏం చేశాడు? తీసుకొచ్చాడు. మందిరంలో మహా అయితే 10 మంది ఉన్నామా లేదా? కానీ చాలా మంది ఇళ్లలో కూర్చొని టీవీలు చూసుకుంటూ పని పాటల్లో దేవుడు గురించినటువంటి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తూ ఉన్నారు. మనం వారి కోసం ప్రార్థన చేయాలి. మందిరానికి వచ్చినటువంటి మీరు ఇంట్లో భర్త ఉన్నాడా? పిల్లలు ఉన్నారా? వాళ్ళు ఎక్కడున్నారు? మందిరానికి రావాలి. మనం ఏం చేయాలి? వారి కోసం ప్రార్థన చేయాలి. దేవుడు ఏం కోరుకుంటాడు తెలుసా? మరి ఇప్పుడు మనకి క్రిస్మస్ పండుగ వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? కూతుళ్ళని, అల్లుళ్ళని, కొడుకుల్ని పండగకి పిలిపిస్తారా లేదా? పిలిపించినప్పుడు ఆ కూతురు, అల్లుడు,
అల్లుళ్ళు, కోడళ్ళతోటి, మనవళ్ళతోటి చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఆ తండ్రి హృదయం చూసావా? ఆ తల్లి హృదయం చూసావా? ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషము, ఆ ఆలోచన నీకు ఎవరు పెట్టారో తెలుసా? నీకెవరు పెట్టారో తెలుసా? దేవుడే పెట్టాడు. ఎందుకని? ఆయనకు ఆలోచన ఉంది కాబట్టి మిమ్మల్ని తయారు చేసినప్పుడు, నన్ను తయారు చేసినప్పుడు మనం కూడా ఆ విధంగా సంతోషంగా ఉండగలుగుతున్నామంటే ఆ దేవుడికి ఆలోచన ఉంది. ఏముంది దేవుడికి ఆలోచన? నా మందిరానికి నా బిడ్డలు కుటుంబాలుగా మందిరంలో కనిపించాలి. నీకు అనిపిస్తున్నా లేదా? నీకు అనిపించిందనంటే ఆ ఆలోచన నీకు వచ్చింది అంటే ఆల్రెడీ దేవుడికి ఆ ఆలోచన ఉంది. కుటుంబాలుగా మీరు మందిరంలో చేరాలనేది ఆయన యొక్క కోరిక, బలమైన కోరిక. ఏం కోరుకుంటాడంటే నా బిడ్డలు కుటుంబాలుగా పిల్లలతోటి నా మందిర ఆవరణంలో కనపడాలి అని దేవుడు కోరిక. అవునా కదా? కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే యవ్వనస్తులైనటువంటి సహోదరులు గత సంవత్సరంన్నరగా మందిరాన్ని మీ ఇంటికి దగ్గరలోకి తీసుకొచ్చారు. మీ ఇంటికి దగ్గరలోకి తీసుకొచ్చారు. ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే నేను కొన్ని విషయాలు చెప్తాను. మొన్న ఆగస్టు 15, అవునా కదా, దేశమంతటా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. తెలుసా మీకు? జెండా పండుగ అంటారు. స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఏం చేశారు? జెండా పండుగని జరుపుకున్నారు. స్వాతంత్ర్యము. సార్ ఏంటి సార్ స్వాతంత్ర్యము అంటే? మాకెవరు చెప్పలేదు సార్. ఏంటి సార్ అసలు అంటే, మీకు స్వాతంత్ర్యం అంటే ఏంటో చెప్పాలి అంటే మీకు బానిసత్వం అంటే ఏంటో అర్థం కావాలి. ఏంటి సార్ బానిసత్వం అంటే? బానిసత్వం అంటే ఏంటో మీకు అర్థమైతేనే స్వాతంత్రం అంటే ఏంటో అర్థమవుతుంది. నేను ఒక 2 మాటలు దాని గురించి చెప్పి దేవుని వాక్యంలోకి వెళ్తాను. ఎందుకంటే ఒక 2 రోజుల క్రితమే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనం జరుపుకున్నాం కాబట్టి కొన్ని విషయాలు మీకు చెప్తాను. మరంట 1947కు ముందు ఇప్పుడు కూడా చాలా ఊళ్ళల్లో, పల్లెల్లో, పట్టణాల్లో, రాష్ట్రాల్లో చాలా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీకు ఒక విషయం చెప్తాను. మన ఆంధ్రప్రదేశ్లోనే కొన్ని ఊళ్ళకెళ్తే కొన్ని ప్రదేశాల్లో కొంతమంది కులస్తులు టీ తాగితే వాళ్ళ గ్లాసు వాళ్ళే కడిగి పక్కన పెట్టారు. మనకి వాళ్ళు మిగిలిన వాళ్ళు తాగినటువంటి గ్లాసుల్లో టీ ఇవ్వరు. 1947కు ముందు పరిస్థితులు ఎంత భయంకరంగా ఉండేవి అంటే కొంతమందికి కట్టుకోవడానికి బట్టలు ఉండేవి కాదు, తినటానికి తిండి ఉండేది కాదు. నువ్వు నడుస్తూ ఉంటే కొంతమంది తక్కువ జాతి అని పిలువబడినటువంటి వ్యక్తులు ఏం చేయాలి తెలుసా? నడుముకి వెనక తాటాకు కట్టుకోవాలి. సార్ ఏంటి సార్ మరి అంత ఘోరంగా మాట్లాడుతున్నారు మీరు అంటే, నిజమే నేను చెప్పేది. ఎందుకు కట్టుకోవాలి తెలుసా? నువ్వు నడుస్తూ ఉంటే నీ కాళ్ళు ముద్రలు అప్పట్లాగా తార్ రోడ్లు లేవు, మట్టి ఉండేది. నడుస్తూ ఉంటే అడుగులు పడతాయి కదా, నీ వెనక ఉన్నటువంటి తాటాకు ఏం చేసేది? ఆ అడుగుల్ని చెరిపేసుకుంటూ వెళ్ళిపోయేది. ఎందుకో తెలుసా? నువ్వు వేసిన అడుగుల్లో అగ్ర కులాలకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు నడవడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. వాటిని ఊరు బయట ఉంచండి, నోటికి ఒక చిన్న ముద్ద కట్టేవాడు.
నీకు ఉమ్ము వచ్చిందనుకో ఆ ముంతలో నువ్వు పూసుకోవాలి. ఊరికి బయట ఉండాలి. నిన్ను కలవనిచ్చేవాళ్ళు కాదు, ఏ దేవాలయాల్లోకి నిన్ను ప్రవేశింపజేసేవాళ్ళు కాదు. ఎప్పటికీ కూడా ఇళ్ళకెళ్తే వాకిటి బయట వాళ్ళు కుర్చీల్లో కూర్చుంటే వాళ్ళ కాళ్ళ కింద నడుముకి తువాలు చుట్టుకొని ఒకే నమస్కారాలు చేసేటటువంటి పరిస్థితి. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతి చెప్తాను. భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయంటే, ఈరోజు ఆడపడుచులు, మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలు, అమ్మ, చెల్లి, అక్క, భార్య జాకెట్లు వేసుకోవటానికి ఒప్పుకునేవాడు కాదు. జాకెట్లు వేసుకోవటానికి ఒప్పుకునేటటువంటి వాడు కాదు. ఒకవేళ వాళ్ళు జాకెట్స్ వేసుకుంటే వాళ్ళ స్థానాలని కత్తితో కోసేవాడు. మీరు జాకెట్లు వేసుకోవటానికి వీలేదు, మీరు అలా విప్పుకొని తిరగాలి. అదేంటయ్యా, మాకే ఏంటి పరిస్థితి, మీ ఆడవాళ్ళు వేసుకుంటున్నారు కదా అంటే ధర్మం ఏం చెప్పిందో తెలుసా? మేమైతే వేసుకోవచ్చు, మీరు మాత్రమే విప్పు తిరగాలి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే, మన పిల్లల్లో ఆడపిల్లలు పుడితే కొంతమంది వచ్చి మన ఆడపిల్లల్ని చెరపట్టుకొని తీసుకెళ్ళి పాడు చేస్తే మన వాళ్ళు తల దించుకొని, అయ్యా మీకు దండమయ్యా, మా అదృష్టమయ్యా మా పిల్లల్ని మీరు పాడు చేయటం. తెలివి లేదు, చదువు లేదు, జ్ఞానం లేదు, వెలిగించబడలేదు. అదొక పెద్ద దైవంగా భావించి ఆడపిల్లల్ని వాళ్ళకి బలిగా ఇచ్చేవాడు, నరబలి ఇచ్చేవాళ్ళు. మన పిల్లల్ని, ఆడపిల్లల్ని పెద్ద అయినటువంటి వాళ్ళు తీసుకెళ్ళి బలవంతంగా వాళ్ళని పాడు చేస్తే అదొక అదృష్టంగా మీకు అని చెప్పేవాడు. ఇలాంటి వ్యవస్థ. మీకు విషయం తెలుసా? పెళ్లి చేసుకున్న తర్వాత నాకు పెళ్ళైతే నా భార్యని 7 రోజులు ఆ ఊర్లో ఉన్నటువంటి అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు 7 రోజులు నా భార్యను వాళ్ళు పాడు చేస్తారు. అదేమంటే ఇది ధర్మం, ఇది నీతి, ఇదే కరెక్టు అని మనకు బోధించారు. నువ్వు నల్లగా ఉన్నావురా, నీ చుట్టూ సరిగా లేదురా, నీ ముక్కు సరిగా లేదురా, నీ తెలుగుతేటలు సరిగా లేవురా, 7 రోజులు నీ భార్య నా దగ్గరికి పంపిస్తే నీకు మంచి పిల్లలు పుడతారా అని మనకి మాయ మాటలు చెప్పి 7 రోజులు వాడుకున్న తర్వాత తిరిగి నా ఇంటికి వస్తే నా భార్యతో నేను కాపురం చేయాలి. ఇది బానిస. స్వతంత్రం రాకముందు మన భారతదేశము ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. భార్య చనిపోతే, భర్త చనిపోతే 20 ఏళ్ళ ఒక అమ్మాయిని 60 ఏళ్ళ ఒకరు పెళ్లి చేసుకుంటే 60 ఏళ్ళు ఉన్నటువంటి ఆయన ముసలుడై చనిపోతే ఈమెను కూడా తీసుకెళ్ళి కాలు చేసేవాడు. ఆడపిల్లలకి చదువు లేదు, చెప్పేవాళ్ళు కాదు. చదువు మీకు సంబంధించింది కాదు, మీరు చదువుకోకూడదు, మీరు అజ్ఞానంలో ఉండాలి, మాకు బానిసలుగా ఉండాలి, మాకు వెట్టి చాకరీ చేయాలి, ఇది మీ కర్మ, మీ జాతి దౌర్భాగ్యం అని చెప్పి విపరీతమైనటువంటి బానిసత్వంలో మనుషులు మగ్గుతూ ఉండేవాళ్ళు. మనం ఒక బర్రెను కొనుక్కుంటాం కదా, దేనికోసం? పెంచుకొని పాలు తీసుకొని అమ్ముకోవడం కోసం. బర్రెను నువ్వు కొట్టేవనుకో అది మాట్లాడిందా?
మాట్లాడు. నువ్వు సరిగా తిండి పెట్టలేదనుకో, గట్టి వేయలేదనుకో, అడిగిద్దా? అడగదు. దోమలు కుట్టని అనుకో, అది అడిగిద్దా? దోమలు ఏమని అడగదు. ఒక బర్రెలాగా, ఒక వస్తువులాగా, సంతలో బరిగొడ్డులాగా మనుషుల్ని అమ్మేసేటటువంటి పరిస్థితులు. నీకు హక్కులు లేవు, నువ్వు మాట్లాడటానికి లేదు, నువ్వు వాళ్ళు చేతి చెప్తే అది చెయ్యాలి. ఇది మన వ్యవస్థ. చూసావా? ఈరోజు సొంత ఇల్లు ఉన్నాయి, చక్కగా బట్టలు వేసుకుంటున్నారు, బిడ్డలు చదువుకుంటున్నారు, ఇష్టమైన ఉద్యోగాలు చేయగలుగుతున్నారు, సొంతగా అన్నాన్ని సంపాదించుకోగలుగుతున్నారు, ఆస్తుల్ని కూడబెట్టుకోగలుగుతున్నారు. ఎవరిచ్చారు నీకు అధికత? క్రైస్తవ మిషనరీలు అంధకారంలో ఉన్నటువంటి భారతదేశం గురించినటువంటి భాగ్యం, బాధ, భారం యేసు ప్రభు చేత వెలిగించబడినటువంటి వ్యక్తులు, విలియం కేరీ లాంటి వాళ్ళు భారతదేశ మ్యాప్ ని, పటాన్ని కాళ్ళలో మధ్యలో పెట్టుకొని ప్రార్థించి ఈ దేశానికి వచ్చారు. చదువు నేర్పించారు, బట్టలు ఇచ్చారు, తిండి ఇచ్చారు, వెలిగించారు, జ్ఞానం ఇచ్చారు. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఈ బైబుల్ నేర్పింది. ఈ బైబుల్ నేర్పింది. ఇది మనిషిని వెలిగిస్తుంది. ఈ రోజు మనం చదువుకోగలుగుతున్నాం, జ్ఞానం వచ్చింది, బానిసల్లాగా లేవు. ఇలాంటి పరిస్థితులు ఇది మనల్ని వెలిగించింది. ఎవరు వెలిగించారు? క్రైస్తవ మిషనరీలు. తమ దేశాన్ని, తమ ప్రాంతాన్ని వదిలిపెట్టి అంతకాలంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ప్రేమించి అణగారిపోతున్నటువంటి బానిసత్వంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి భారతదేశ ప్రజల పట్ల ప్రేమని దేవుడు ఏం చేశాడు? హృదయాల్లో నింపాడు. ఆ ప్రేమ అవధులు దాటుకొని, ఎల్లలు దాటుకొని ఈరోజు సుబ్బాయి పాలెం కూడా వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు మనల్ని వెలిగించడానికి 2025 సంవత్సరంలో ఈరోజు దీన్ని చదివి అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి బిడ్డల్ని, చదువుకున్నటువంటి బిడ్డల్ని దేవుడు మనకి మన కుటుంబాల్లో ఇచ్చాడు. వెలిగిస్తున్నాడు, దీవిస్తున్నాడు. బాగానే ఉంది. నీకు ఒక ఆశ ఉండాలి. ఆ ఆశ ఏంటో తెలుసా? అయ్యా, ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరం జబ్బులు లేని, మరణం లేని, నిరంతరం జీవించేటటువంటి, ఒకప్పుడు మనం బానిసత్వంలో ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత, చదువు వచ్చిన తర్వాత దేశంలో చాలా మంది నాయకులు, అధికారులు చదువు ఎవరిచ్చారంటే వాళ్ళకి అనేక ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, క్రైస్తవ మిషనరీలు వాళ్ళ దగ్గర చదువుకొని విద్యావంతులై వాళ్ళు ఏం చేశారు? స్వాతంత్ర్యం కోసం పోరాడారు. ఆ భిక్ష ఎవరు పెట్టారు? దేవుడు పెట్టారు. ఈరోజు మనము సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఇది కాదు అసలు కావాల్సింది. దేవుడు ఏమంటాడంటే, మీకు మీ ప్రతి బాష్ప బిందువుని తుడిచివేస్తాను. ఈ శరీరాన్ని 60 ఏళ్ల కోసం, 70 ఏళ్ల కోసం నేను దీన్ని తయారు చేయలేదు. ఈ శరీరాన్ని యుగ యుగాలు మరణం లేకుండా నిత్యము నా సన్నిధిలో ఉండటం కోసం నేను ఒక పరలోక రాజ్యాన్ని, నిత్యము ఉండేటటువంటి రాజ్యాన్ని, నాతో పాటు కూడా మీరు ఉండటానికి నేను ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాను. ఆ రాజ్యంలో ఉండటానికి కూడా మళ్ళీ నీకు కావాల్సింది స్వాతంత్ర్యము. అదే సార్, ఆల్రెడీ స్వాతంత్ర్యం వచ్చింది కదా, ఈ స్వాతంత్రాన్ని వాడుకొని నేను పరలోక రాజ్యంలో ప్రవేశించలేనా అంటే ప్రవేశించలేవు. కుమారుడు మాత్రమే మనల్ని స్వతంత్రులుగా చేయగలడు. సార్, నేను బానిసత్వంలో ఉన్నానా? అవును, ఇంకా మనం బానిసత్వంలోనే ఉన్నాం. ఏ బానిసత్వం సార్? సాతాను కింద పాపము చేత మనం బానిసత్వం
నుంచి విడిపించడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఇది కులానికి, మతానికి, జాతికి, దేశానికి సంబంధించింది కాదు. ఇది యేసుక్రీస్తుతో పాటుగా యుగ యుగాలు నిత్యము ఎలాంటి జబ్బులు, బాధ, చీకు, చింత లేకుండా ఆనందకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి జీవితాన్ని జీవించాలని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా నువ్వు బానిసత్వపు సంఖ్యలలో నుంచి, పాపం యొక్క సంఖ్యలలో నుంచి బయటికి రావాలి. అలా రావడం కోసం దేవుడు తన్ను తాను మన కోసం అర్పించుకోవడానికి ఈ భూమికి రావాల్సి వచ్చింది. హల్లెలూయా. ఎంతగానంటే ప్రాణం పెట్టునంతగా, తన ప్రాణాన్ని ఇస్తేనే కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు పాపం యొక్క సంఖ్యలో నుంచి, బానిసత్వంలో నుంచి వీళ్ళకి విడుదల దొరకదు అని అనుకొని తండ్రి ఏం చేశాడంటే కుమారుణ్ణి భూమికి పంపించాడు. పరలోక రాజ్యంలో సమీపించడానికి యజస్సులో తండ్రితో పాటు కూడా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనగా కోటాను కోట్ల మంది దేవదూతల మధ్యలో నిత్యము పరిశుద్ధుడు 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 అని పొగడబడుతూ ఉండేటటువంటి దేవుడు సమస్తాన్ని వదిలిపెట్టి, సమస్తాన్ని కోల్పోయి మానవుడిగా నీకులాగా నాకులాగా భూమి మీదకి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకు అంటే అనాదిగా ఆదాము దగ్గర నుంచి మనకి సంక్రమిస్తూ వస్తున్నటువంటి పాపం యొక్క సంఖ్యల నుంచి మనల్ని విముక్తుల్ని చేయడానికి మొదటి ఆదాము అయినటువంటి ఆదాము చేసిన పాపం అనేది మనకి తరతరాలుగా సంక్రమిస్తూ ఉన్నప్పుడు కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాపము యొక్క సంఖ్యలని, ఆ పాపము యొక్క ముళ్ళుని విడిచివేయడానికి ఆయన మనిషిగా ఈ భూమికి రావాల్సి వచ్చింది. మనిషిని అతి భయంకరంగా భయపెడుతున్నటువంటి ఒకే ఒక సమస్య ఏంటంటే చావు. ఆ మాట వింటేనే వెన్నులో వణుకు వస్తుంది. చావు అన్నటువంటి మాట మాట్లాడితే చాలా మంది పెద్దలు అయ్యా అలాంటి మాటలు మాట్లాడతారయ్యా, అది మంచిది కాదయ్యా, నీ నోట్లో నుంచి రాకూడదయ్యా. జబ్బు చేస్తే చచ్చిపోతామేమో అన్న దిగులు, కుటుంబాన్ని విడిచిపెట్టామో అన్న బాధ, చావు ఏ స్థాయికి తీసుకెళ్ళిందనంటే చావు అనేది ఇక అంతిమము, దాని తర్వాత ఇంకా ఏమీ లేదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ కాదు. చావు అనేది ఇంకొక జీవితానికి ప్రారంభము. ఈ భూమి మీద బహుశా 60 ఏళ్ళు 70 ఏళ్ళు నువ్వు బ్రతుకుతావు. ఏది అన్ని బాగుంటే, ఒకవేళ ఏదైనా భయంకరమైనటువంటి వ్యాధులు వస్తే కొంచెం 1 సంవత్సరం అటు ఇటు, ఎవరైనా సరే, ఎంత పెద్ద గొప్పవాడైనా సరే, ఎన్ని కోట్ల ఆస్తున్నా, ఎంత అగ్రకులంలో పుట్టినా, ఎంత తక్కువ జాతిలో పుట్టినా, ఏ కులమైనా ఏ మతమైనా ప్రతి ఒక్కరికి గ్యారంటీ ఏదైనా ఉంది అంటే అదేంటి? చావు మాత్రమే. నేను చనిపోను, నేను ఇలానే ఉంటాను అన్నటువంటి వాళ్ళు భూమి పుట్టిన తర్వాత ఏ ఒక్కరు కూడా లేరు. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో మీరేం తీయొద్దు, నేను చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మళ్ళా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోతాను. చూసారా, అదవుతుందని చెప్పేది. నేనుండు స్థలములో, ఎక్కడ? పరలోక రాజ్యంలో. మీరు కూడా నాతో పాటు ఉండటానికి మళ్ళీ వచ్చి మిమ్మల్ని నేను తీసుకొని పోతాను. నా తండ్రి దగ్గర అనేక గృహములు ఉన్నవి, ఒకవేళ లేకపోతే మీకు చెప్తాను. మీకు నేను నాతో పాటు నా తండ్రితో పాటు ఉండటానికి మీకు ఒక స్థలముని సిద్ధపరచడానికి వెళ్తున్నాను.
మళ్ళీ వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎంత ధైర్యాన్ని ఇచ్చే మాట తెలుసా ఇది? ఎంత ధైర్యాన్ని ఇస్తే తెలుసా? చావు అనేది మనిషి జీవితానికి అంతం కాదు, అదే చివరి కాదు. ఒక మనిషి భూమి మీద ఆగస్ట్ 17వ తారీఖున చనిపోతే పరలోక రాజ్యంలో ఒకవేళ అతను ప్రభువునందు నిద్రిస్తే, అంటే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా అంగీకరిస్తే, అంటే ఒక వ్యక్తి తన పాపాలని నీతిమంతుడు పాపరహితుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం చేత కడుక్కుంటే ఆగస్ట్ 17, 2025 మరణించినటువంటి దినం, డెత్ డేట్ అంటారు, మరణించినటువంటి దినం అయితే అదే ఆగస్టు 17, 2025 బర్త్ డేట్. ఎక్కడ? పరలోక రాజ్యంలో. ఇక్కడ చనిపోతే అక్కడ పుడతారు. ఇది మనం మరణించినటువంటి డేట్ అయితే మన డేట్ ఆఫ్ బర్త్, పుట్టినరోజు జరుపుకుంటాం కదా, అది ఎప్పుడు? ఇదే రోజు పరలోక రాజ్యంలో దేవుడితో పాటు మనం ఉంటాము. ఇప్పుడు నేను అసలైనటువంటి ఉపోద్ఘాతం ఇచ్చాను ఇప్పటి వరకు. ఇప్పుడు నేను వాక్యంలోకి వెళ్తాను. వాక్యంలో నేను అన్ని చదవను, కానీ మీకు అవసరాన్ని బట్టి కొన్ని నేను భాగాలు చదువుకుంటూ వెళ్తాను. సార్, మరి ఇప్పుడు నేను పరలోక రాజ్యంలోకి వెళ్తానా? నాకు కొంచెం డౌట్గా ఉంది సార్. వెళ్తానో లేదో నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, నాకు అర్థం కావటం లేదు, కొంచెం వివరిస్తారా అని మీరు అడిగితే, ఈ వివరణ మనకి ఖచ్చితంగా అవసరము. నేను వాక్యం చెప్పేవాడిని కావచ్చు, కొంతమంది పాటలు పాడేవాళ్ళు కావచ్చు, కొంతమంది ప్రార్థన చేసేవాళ్ళు కావచ్చు. మీరు బహుశా ఎలాంటి వాళ్ళైనప్పటికీ కూడా పరలోక రాజ్యంలో మీకు ప్రవేశం ఉందా లేదా అనేది నన్ను నేను ఏం చేసుకోవాలి? స్వపరీక్ష చేసుకోవాలి. దానికోసం యేసుక్రీస్తు ప్రభువారి స్వయాన చెప్పిన మాటల్ని మీకు నేను చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయంలోకి రండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి, బహుశా మీరు చదవలేకపోతే మీరేం టెన్షన్ పడద్దు, నేను చెప్పే మాటలు మీకు చాలా క్లియర్గా మాట్లాడతాను. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? అమ్మా, అర్థమవుతున్నాయా? నా భాష మీకు అర్థమవుతుందా? ఓకే, అంటే బాగా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి శిష్యులు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి శిష్యులు వచ్చారు. శిష్యులకు ఉన్నటువంటి కన్ఫ్యూజన్, అంటే ఒక డౌట్ ఏంటంటే, అయ్యా నువ్వు నీ రాజ్యంతో పాటు వస్తావు కదా, అంటే పరలోక రాజ్యంలో శిష్యుల్లో ఎవరు గొప్పవాళ్ళు అనేది డౌట్ వచ్చింది. మీరంతా ఏమనుకుంటారు తెలుసా? నేను వాక్యం చెప్తున్నాను కాబట్టి పరలోక రాజ్యంలో ఈయన చాలా గొప్పోడు, అందరూ సంఘాన్ని నడిపిస్తున్నాడు కాబట్టి పరలోక రాజ్యంలో నాకంటే చాలా గొప్పోడు. కొంతమంది సహోదరులు పాటలు పాడారు, ఓకేనా, కొంతమంది సహోదరులు ప్రార్థన చేశారు. వీళ్ళు పరలోక రాజ్యంలో చాలా గొప్పోళ్ళు. నేనేం చేయలేకపోతున్నాను కదా, ఒకవేళ పరలోక రాజ్యంలో నేను గొప్పోడిని కాదేమో అని అనుకుంటూ ఉండేవాడు. శిష్యుల్లో ఎప్పుడు కూడా ఒక విధమైనటువంటి వాదన ఏంటంటే, రేపు పరలోక రాజ్యంలో తండ్రి కుమారుణ్ణి పంపించినప్పుడు మనందరినీ తీసుకెళ్ళిపోతాడు కదా, ఆ పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళు అనేది శిష్యులంతా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి సంఘటనలు 4 సువార్తల్లో కనిపిస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారో చేద్దాం. ఏం జరిగిందంటే, ఆ కాలంలో శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, చదివాను నేను, సొంత మాట కాదు కదా నేను. ఇప్పటి వరకు మీకు నేను ఏమి ఇచ్చానంటే, మన దేశం, మన ప్రజలు ఎంత అంధకారంలో బానిసత్వంలో మక్కుతూ ఉన్నప్పుడు క్రైస్తవ మిషనరీస్ని పంపించి, క్రైస్తవ సేవకుల్ని భారతదేశానికి పంపించి ఏం చేశాడు? మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు.
ఈరోజు స్వేచ్ఛగా నాకు నచ్చినట్టు నేను బట్టలు వేసుకున్నాను, తిండి తినగలుగుతున్నాను, పనులు చేసుకోగలుగుతున్నాను. ఎక్కడ కూడా మా ఇళ్లలో ఉన్నటువంటి ఆడబిడ్డల్ని ఒకడు దోపిడీగా తీసుకెళ్తూ ఉంటే నేను ఒప్పుకోవడం లేదు. గతంలో జరిగినట్టు 7 దినాలు నేను పెళ్ళైన తర్వాత నా భార్యను ఇంకొక దగ్గరికి నేను పంపించాల్సిన అవసరం లేదు. నా బిడ్డల్ని, చిన్న బిడ్డల్ని వాళ్ళ మేళ్ళ కోసం, వాళ్ళ దేవతలకి బలివ్వాల్సిన అవసరం నాకు లేదు. కొంతమంది మాత్రమే భూస్వాములు సమస్తాన్ని అనుభవిస్తూ ఉంటే నేను ఇప్పుడు చూస్తూ ఉండలేను. ప్రశ్నిస్తున్నాను. నాకు ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాడు, నాకు ఒక హక్కులు ఇచ్చాడు, నాకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. ఎవరు తెలుసా ఇవంతా? దేవుడే మనకిచ్చాడు. ఎలా ఇచ్చాడు తెలుసా? జ్ఞానం ఇచ్చాడు, వెలిగించాడు, చదివించాడు, ఆలోచనలు రేపొద్దిచ్చాడు. చదువు లేకపోతే అంధకాలంలో ఉండేవాడు. హాస్పిటల్స్ లేవు, చస్తే తీసుకెళ్లి భయపడాల్సిన పరిస్థితి. హాస్పిటల్స్ పెట్టారు. ఎవరు? క్రైస్తవ మిషనరీ. చదివించారు. ఎవరు? క్రైస్తవ మిషనరీ. బట్టలు ఇచ్చారు. ఎవరు? క్రైస్తవ మిషనరీ. తినడానికి ఫుడ్ పెట్టారు. ఎవరు? క్రైస్తవ మిషనరీ. ఎందుకు ఇచ్చారు వాళ్ళు? దేవుడు వాళ్ళ హృదయాల్లో ప్రేమని నింపితే వాళ్ళు వచ్చి మనల్ని ఏం చేశారు? వెలిగించారు. మనం వెలిగించబడ్డాం, సరిపోతుంది కదా సార్ అని అనుకోవచ్చు, కానీ కాదు. ఇంతటితో ఆగట్లేదు ఇది. దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? పరలోక రాజ్యంలో తమతో పాటు మనం అందరం కూడా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ ఉద్దేశంతో తండ్రి కుమారుడిని పంపిస్తే కుమారుడు సమస్తాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. వచ్చి ఆయన చెప్పినటువంటి మాటల్ని చాలా శ్రద్ధగా, భయంతోటి, భక్తితోటి, వణుకుచు ఆయన మాటల్ని మనం చెవికెక్కించుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు టైం పాస్ కోసం సరదాగా ఏదో చెప్పాలి కాబట్టి చెప్పలేదు. చాలా సీరియస్ మ్యాటర్ కాబట్టి, చాలా సీరియస్ మ్యాటర్. అప్పుడు ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి, బాబు పడుకున్నాడు కదా, అలాంటి చిన్న బిడ్డను పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఏం చేశాడు? శిష్యులంతా వచ్చి ఏమడిగారు? అయ్యా, నీ రాజ్యంలో మాలో ఎవడు గొప్పవాడు? నువ్వు రాజు కదా. పరలోక రాజ్యంలో ఒకే ఒక సింహాసనం ఉన్నది. ఆ ఒకే ఒక సింహాసనం మీద మీరు ఆసీనులై ఉంటారు. మీరు ఆదియో అంతము లేనివారు, మహిమా స్వరూపి. మిమ్మల్ని సమీపించడానికి మాకు అవకాశం లేదు. మీరు తేజోమయుడు, నిరంతరం ఉండే దేవుడు, మీరు కింగ్, మీరు రాజు. అయితే పక్కన ఇటు మనం సీఎం అంటారు కదా, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఉంటారు కదా, పక్కనే చాలా ప్రధానమైనటువంటి మంత్రి ఏంటంటే హోమ్ మినిస్టర్. ఈ పోలీసులు వీళ్ళందరినీ నియమించుకుంటారే హోమ్ మినిస్టర్. ఇంకోటి ఏంటి? ఫైనాన్స్, ఆర్థిక శాఖ. అయ్యా, ఒక ఆవిడైతే ఏం చేసిందంటే ఇద్దరు కొడుకులు తీసుకెళ్ళింది. అయ్యా, నువ్వు నీ రాజ్యంతో పాటు వస్తే మా కొడుకుల్లో ఒకడు నీకు కుడి వైపు ఉండాలి, ఇంకొకడు ఎడం వైపు ఉండాలని రికమెండేషన్ పెట్టింది. తెలుసా నీకు అది? బైబిల్లో తెలీదా? యేసుక్రీస్తు ప్రభువారు బతికున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు ఒకసారి యేసు ప్రభు దగ్గర రికమెండ్ చేయమ్మా, ఆయన రాజ్యంతో పాటు వచ్చినప్పుడు నేనేమో కుడి వైపు ఉండాలి, తమ్ముడేమో ఎడమవైపు ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారో చూడు. అరే జాగ్రత్తగా దీని మీద మాట్లాడతాను. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు తెలుసా? మీరు పరలోక రాజ్యంలో కుడివైపున ఎవరు ఉండాలి, ఎడవైపున ఎవరు ఉండాలి, ఎవరు గొప్పవాళ్ళు అని మీరు ఆలోచిస్తున్నారు కదా. అసలు మీరు పరలోక రాజ్యం వస్తారో లేదో ముందు డిసైడ్ చేసుకున్నారు.
ఏం సార్ మీరు గట్టిగా మాట్లాడుతున్నారు, అంత సీరియస్గా మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు పరలోక రాజ్యంలోకి ప్రవేశించకపోవడం, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు ఏమైనా అర్థమవుతుందా? నేను చెప్పడం లేదు, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు వారి పక్కనే తిరుగుతున్నారు, ఆయన అద్భుతాలు చేస్తే చూస్తున్నారు, 5,000 మందికి తిండి పెడితే తిన్నారు, ఆయన ఎక్కడికి పోతే అక్కడికి పోతున్నారు. వాళ్ళతోటి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారో తెలుసా? రే, మీకు అసలు పరలోక రాజ్యంలో ఉంటారో లేదో డిసైడ్ చేసుకోరు. ఏంటి సార్ నిజమా? బైబిల్ ఇలా ఉందా? ఉంది. ఏంటి సార్? చాలా మంది మతాన్ని ప్రదర్శించడం అలవాటు చేసుకున్నారు, ప్రవర్తించడం మానేశారు. ప్రదర్శించడం అంటే ఏంటంటే ఆదివారం రావడంతో చక్కగా తయారయ్యి మందిరానికి రావడం తప్పు కాదు, వాక్యాన్ని వినడం తప్పు కాదు, ప్రార్థన చేయటం తప్పు కాదు, పాటలు పాడటం తప్పు కాదు, రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకోవటం తప్పు కాదు, మీటింగ్లకి వెళ్ళటం తప్పు కాదు, కృతజ్ఞత కూడికలు ఇళ్లలో పెట్టుకోవటం తప్పు కాదు, పాస్టర్ గారు వచ్చినప్పుడు జబ్బు పట్టడానికి ప్రార్థన చేయించుకోవటం తప్పు కాదు, పిల్లల్ని మందిరానికి తీసుకెళ్ళటం తప్పు కాదు, దేవుని వాక్యాన్ని వినటం తప్పు కాదు. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ఒకవేళ ఇవన్నీ చేస్తూ గనక నేను పరలోక రాజ్యంలోకి వెళ్తాను అని నువ్వు అనుకుంటే ఒకవేళ మతాచారం ప్రకారం కనుక నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ఏమంటారు తెలుసా? అసలు ముందు మీరు పరలోక రాజ్యంలో ఉంటారో లేదో ఒకసారి ఆలోచించుకోండి అని అంటారు. ఎందుకు సార్ అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక విషయాన్ని చెప్పాడు అంటే అది 100% కరెక్ట్. నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినాలి. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఏమన్నాడు? మీతో ఒక విషయం చాలా ఖచ్చితంగా చెప్తున్నానయ్యా. వాళ్ళు ఏమడిగారు? గొప్పవాడు ఎవరో అడిగారు. ఈయనేం చెప్తున్నాడు? ప్రవేశించిన గురించి మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడాలంటే చాలా కష్టం. నువ్వు ఒక విషయం మీద చెప్తే ఆయన ఇంకొక విషయం మీద క్వశ్చన్ చేస్తాడు. ఆయన దాని గురించి మనకి ఏమర్థమవుతుంది? మీరంతా కూడా పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అన్న విషయం మీద కొట్టుకుంటున్నారు. అసలు మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటేనే, ఎంటర్ అవ్వాలంటేనే ఒక కండిషన్ ఉంది బాబు. నువ్వు దీని గురించి ఆలోచించండి. ఏమంటారు తెలుసా? మీరు మార్పు చెందాలి. అదేంటి సార్, మీరు మార్పు చెందలేదా? ఇంతకు ముందు మేము ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం కాదే, ఇప్పుడు వస్తున్నాం కదా. ఇంతకు ముందు ఆదివారం పూట ఎక్కడో పని పాటల్లో డబ్బు సంపాదించుకునే వాళ్ళమే, ఇప్పుడు వస్తున్నాం కదా. ఇంతకు ముందు పాటలు పాడలేదు, ఇప్పుడు వస్తున్నాం కదా. ఇంతకు ముందు ప్రార్థన చేసాం, ఇప్పుడు చేస్తున్నాం కదా. ఇంతకు ముందు దేవుని రొట్టె ద్రాక్షరసంలో పాలుపూతులు పొందలేదు, ఇప్పుడు చేస్తున్నాం కదా. ఇప్పుడు బైబిల్ చదవటం లేదు, ఇప్పుడు నేను చదువుతున్నాను కదా. ఎన్ని చేసావు? మనస్సు మారిందా? మనస్సు మారకుండా నువ్వు ఎన్ని చేసినా పరలోక రాజ్యంలో నీకు ప్రవేశము లేదు. సార్ ఏంటి సార్ మనస్సు మారటం అంటే? ఏంటి సార్ మనస్సు మారటం అంటే ఏంటి?
దాని గురించే నేను మాట్లాడతాను. అన్నా నాకు ఇచ్చినటువంటి టైం ఎంతవరకు? పావు గంట ముగించేసాయి అంతేనా? ఓకే. నేను దేవుని వాక్యానికి ముందు ఉపోద్ఘాతం ఎక్కువ ఇస్తాను. నేను ఇచ్చే ఉపోద్ఘాతం అంతా కూడా మీ చేత బైబిల్ చదివిస్తూ ఉన్నప్పుడు వచ్చే కొత్తగా ఏముండదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి మాటల్ని మీకు అర్థమయ్యే భాషలో నేను మారుస్తాను. సరే, 15 నిమిషాలు అంటే 11:30 అవుతుంది. 11:50కి ముగించేస్తాం. ఎందుకంటే 45 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేదు. మనిషి ఎక్కువ మాట్లాడితే గ్రహించలేడు. గంట తరబడి మాట్లాడటం వల్ల కంఠ శోష తప్ప ఏమీ ఉండదు, నీకు నిద్ర వస్తుంది. ఓకేనా? అందుకని చాలా క్లుప్తంగా బైబిల్లో ఉన్న అంశాలని టచ్ చేస్తూ వెళ్తాను. మీకు ఎక్కువ రిఫరెన్స్ చూపించలేదు కాబట్టి నా సొంతంగా నేను మాట్లాడలేదు, బైబిల్లో ఉన్నటువంటి అంశాల గురించే మాట్లాడతాను. సరే, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, అరే బాబు, ముందు మీరు ఏం చేయాలి? మనస్సు మారాలి. మనస్సు అనేది మారాలి. ఇంకొంచెం కిందకి వెళ్తే ఏమంటాడంటే, ఒకవేళ మనస్సుని మార్చుకునేటటువంటి ప్రాసెస్ విధానంలో మీ కన్ను ఏదైనా మీకు అభ్యంతరం కలిగించిందనుకో, తీసేసే. ఒకవేళ మీ మనస్సు మారేటటువంటి విధానంలో మీ కాళ్ళు కనుక మిమ్మల్ని అభ్యంతరం పెట్టి అనుకో, నరికేసే. ఒకవేళ మీ మనసును మార్చుకునేటటువంటి ప్రాసెస్ లో విధానంలో మీ చేతులు కనుక మిమ్మల్ని అభ్యంతరం పెట్టి నరికేసే. ఏంటి యేసుక్రీస్తు ప్రభువు ఇంత భయంకరంగా మాట్లాడుతున్నారు? ఏం ప్రభావం మీరు చెప్పేది? మిమ్మల్ని పాలవ్వాలంటే, మిమ్మల్ని మా మనసు మార్చుకోవాలంటే ఇవన్నీ నరికేసుకోవాల్సి వస్తే సంఘంలో, మందిరంలో గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, చేతులు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు ఉంటారు ప్రభువా. అదే కదా మీ డౌట్. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? కాళ్ళు తీసుకోవడం ఏంటి? కాళ్ళు నరికేసుకోవడం ఏంటి? చేతులు నరికేసుకోవడం ఏంటి? కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నీకు అభ్యంతరపరిచిన యెడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులు 2 పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే, నేను ఇది చదువుతున్నాను, మత్తయి సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. కుంటివాడుగాను అంగహీనుడుగాను జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని పీకి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే 1 కన్ను కలిగి జీవములో ప్రవేశించుట మేలు. ఈ చిన్నవారిలో ఒకని నైనను అది వేరే టాపిక్. చూసారా? నేను బైబిల్లోనే చదివాను, నా సొంతగా చదవాల, కాకపోతే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాను నేను. అంటే కన్ను పీక్కోవటం, కాళ్ళు నరిగేసుకోవటం, చేతులు నరిగేసుకోవటం వల్ల హృదయంలో మార్పు రాదు. దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. శారీరకమైనటువంటి అవయవాలను కోల్పోవటం వల్ల మనసులో, మైండ్లో, హృదయంలో మార్పు అనేది రాదు. మారాల్సింది హృదయం, మనస్సు. పొద్దున్నే లేచి ప్రభువా, వ్యర్థమైనటువంటి పనికి మాలినటువంటి వీడియోస్ని, సినిమాలని, లేకపోతే ఆ టీవీలో ఉన్నటువంటి దరిద్రమైనటువంటి సీరియల్స్ని, వ్యర్థమైనటువంటి పనికి మాలినటువంటి వాటిని చూడకుండా నా కన్నులను మీరు కాపాడండి ప్రభువా. పనికి మాలినటువంటి వాటిని తాకకుండా, పనికి మాలినటువంటి వాటిల్ని నా చేతులు తాకకుండా, పాపము చేయటానికి నా కాళ్ళు పరిగెత్తకుండా నన్ను కాపాడండి ప్రభువా. శరీరంలో నుంచి నా కన్నుని, నా చేతుల్ని, నా కాళ్ళని నరికేసుకోవడం అంటే
నా మైండ్ని నేను స్వాధీనంలో పెట్టుకోవడం. నా కళ్ళు చూడాలి అంటే నా తలలో ఉన్న కొన్ని నరాలు పనిచేయాలి. నా చేతులు పని చేయాలంటే పైకి కిందకి ఊపాలి అంటే నా తలలో ఉన్నటువంటి కొన్ని నరాలు పనిచేయాలి. అక్కడ నుంచి ఆజ్ఞలు వస్తాయి చెయ్యి పైకి ఎత్తాలంటే. నా కాలు ముందుకు వెళ్ళాలి అంటే నా బ్రెయిన్ పనిచేయాలి. నా బ్రెయిన్ ఏం చేస్తానంటే వెళ్ళొద్దు అని కాళ్ళకి ఆజ్ఞ వస్తే ఆగిపోతాయి. మారాల్సింది మైండ్, బుద్ధి మారాలి, మనస్సు మారాలి, ఆలోచనలు మారాలి. దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లుగా నా హృదయం ప్రభువా పొద్దున్నే వేసి ప్రార్థన చేసుకోవాలి, దేవుడి వాక్యాన్ని చదువుకోవాలి. ఇంట్లో దేవుడు వెలిగించినటువంటి చదువుకున్నటువంటి బిడ్డలను నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. బిడ్డల్ని పొద్దున్నే లేపి కూర్చోబెట్టి వాక్యాన్ని తెరిచి, అయ్యా నాకు చదువు రాదురా, ఒక అధ్యాయాన్ని చదివి వినిపించు. అయ్యా కూర్చో, నేను కాసేపు ప్రార్థన చేస్తాను. బుద్ధి మారటం అంటే అది, మనస్సు మారటం అంటే అది. అలాంటి మార్పులు నీలో సంభవిస్తూ ఉంటే నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. నా సొంతగా నేను చెప్పలేదు, దేవుడు వాక్యం మీరు మార్పు నొంది, మీరు మార్పు నొందాలి. నేను అద్భుతాలు చేశాను, దగ్గర నుండి చూశాను. 3.5 సంవత్సరాలు నీ పోతా తిరిగాను, చాలా విషయాలు నీకు చెప్పాను. ఇంకొక చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఏం చెప్తాడు తెలుసా యేసుక్రీస్తు ప్రభువారు? ఆ 1 నుంచి 14 దాకా మీరు చదవండి. ఏం చెప్తారంటే, అరే నేను యెరూషలేముకి వెళ్తున్నాను, వాడు నన్ను శ్రమ పెడతాడు, నన్ను సిలువ వేస్తాడు, నేను 3వ దినాన తిరిగి లేస్తాను అని చెప్తుంటే శిష్యులకి అవి ఏమీ పడటం లేదు. వాటి గురించినటువంటి చీకు గాని, చింత గాని, బాధ గాని శిష్యులకు అసలు లేదు. వాళ్ళ బుర్రకి ఎక్కలేదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసిన తర్వాత అబ్స్టాండ్ పారిపోయారు. మొత్తం ఎవరు లేడు. 3.5 సంవత్సరాలు ఆయన పక్కన తిరిగారు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఉన్నాడు. ఒలివల కొండకెళ్తే ఉన్నాడు, బెత్సైదా వెళ్తే ఉన్నాడు, రోగులు స్వస్థపరుస్తుంటే చూశారు, లాజర్ని పైకి లేపితే ఆశ్చర్యపోయింది ఊరంతా కూడా. సిలువ వేస్తే ఎవరితో వాళ్ళకి వెళ్ళిపోయారు. యేసయ్య పక్కనే ఉన్నారు 3.5 సంవత్సరాలు. మర్చిపోయారు. మన పొగలకి అర్థం కాల, మార్పు చెందలేదు. పునరుద్ధరణైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దాదాపు 40 రోజుల పాటు శిష్యులతోటి కలుస్తూ దాదాపు 500 మంది దాకా తను తాను కనపరుచుకున్న తర్వాత వాళ్ళల్లో అప్పుడు వచ్చింది రే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిందే నా స్థలంలో, నీ స్థలంలో నేను చేసిన పాపానికి, నువ్వు చేసిన పాపానికి వెల చెల్లించడానికే. మరణం అనేది అంతం కాదు, దీని తర్వాత జీవితం ఉంది. ఒలివల కొండ మీద నుంచి అలా పైకి వెళ్తూ ఉన్నప్పుడు శిష్యులు చూస్తూ ఉన్నారు. నేను ఏ రీతిగా పైకి వెళ్తా ఉన్నానో తిరిగి అదే రీతిగా మళ్ళీ వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను. కానీ వీళ్ళు ఏం జరగాలి తెలుసా? మార్పు జరగాలి. మీరు రూపాంతరం చెందాలి. మీ మనస్సు మారాలి. మీ పద్ధతులు కాదు, మీ అలవాట్లు కాదు, మీ మనస్సు మారాలి. రూపాంతరం చెందాలి. ఏ విషయాల్లో సార్? దేవుని పట్ల ఆసక్తి, దేవుని వాక్యం పట్ల ఆసక్తి, ప్రార్థన పట్ల ఆసక్తి. మన హృదయం రూపాంతరం చెందినప్పుడు, పాపాన్ని చూసినప్పుడు విరక్తి మనలో కలుగుతూ ఉండాలి. ఇది తప్పు,
నీలో యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడిని పెట్టినప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడు? నువ్వు గలీజు పనులు చేస్తూ ఉంటే ఏమంటాడు యేసుక్రీస్తు ప్రభువారు? అది తప్పు. అలా నీకు ఇప్పుడు అనిపించిందా? ఒకవేళ అలా నీకు అనిపించలేదు అని అంటే నీ మనస్సు మారలేదు. మనస్సు మారకుండా నువ్వు ఎన్ని కోరికలకి, ఎన్ని ఆదివారాలు, ఎన్ని ప్రార్థనలకి, ఎన్ని పాటలు పాడినా, నేను ఎంత వాక్యం చెప్పినా ఉపయోగం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, చివరిగా లాస్ట్ 5 నిమిషాల్లో మీకు ఒక కంక్లూషన్ ఇస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ ఆ పారాగ్రాఫ్లో చివరిలో ఏమంటారంటే, అన్న ఇందాక ప్రార్థన చేస్తూ కూడా ఈ విషయాన్ని గుర్తు చేశారు. 99 గొర్రెలు బాగానే ఉన్నాయి, ఒక్క గొర్రె తప్పిపోయింది. యజమానుడు ఏం చేస్తాడు? 99 గొర్రెల్ని కొండ మీద వదిలిపెట్టి తప్పిపోయినటువంటి ఆ గొర్రె కోసం వెతుకుతూ పోతాడు. ఆ గొర్రెను కనుక్కున్నాడు. అది ముళ్ళ పొదల్లో చిక్కుకొని బయటికి రాలేక ఇబ్బంది పడ్డాము. యజమానుడు వెళ్ళి, గొర్రెల కాపరి వెళ్ళి ఆ చెట్టు కొమ్మల్ని నరికి, ఆ ముళ్ళని నరికి, ఆ గొర్రె పిల్లని భుజాన వేసుకొని ఎట్లా వస్తాడు? విజయ గర్వంతో 99 గొర్రెల దగ్గరికి వచ్చి ఆ ఒక్క గొర్రెని మందలో కలుపుతాడు. అదే జరిగేది. దేవుడు ఏమంటాడంటే, మీరు 10 మంది ఉన్నారు, మీ అందరికీ సువార్త అందింది. మీలో ఏ ఒక్కరు కూడా నిత్య రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని కోల్పోవడం దేవునికి ఇష్టం లేదు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ కోసం దేవుడు ప్రత్యేకించి దేవుని వాక్యాన్ని చెప్పడానికి అనేక మందిని మీ దగ్గరికి పంపిస్తాడు. పంపించడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుడు మిమ్మల్ని ఆకర్షించాడు. దేవుడు ఎవరినైతే ఆకర్షిస్తారో వాళ్ళు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వస్తారు. ఆకర్షించబడినటువంటి వాళ్ళలో ఎవరు కూడా తప్పిపోవటం దేవుడికి ఇష్టం ఉండదు. మీకోసం దేవుడు ఏ స్థాయికైనా వెళ్ళి మిమ్మల్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు. అది 1 నుంచి 14 వచనాల్లో లాస్ట్లో ఉంటుంది. సో చివరికి దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి? ఏం కోరుకుంటున్నాడు? హృదయంలో మార్పును కోరుకుంటున్నాడు. చాలా సీరియస్గా దేవుని యొక్క హృదయ స్పందన, దాని హార్ట్ బీట్ అంటారు. దేవుని దగ్గర మీరు ఒకవేళ ఈయన యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఆయన గుండె దగ్గర నేను చెవు పెడితే ఆయన గుండె ఏమని కొట్టుకుంటూ ఉంటుందో తెలుసా? దాని హృదయ స్పందన అంటారు. ఆయన గుండె, దేవుని యొక్క గుండె ఏమని కొట్టుకుంటూ ఉంటుందంటే, మీరు మార్పు చెందాలి, నూతన పరచబడాలి, మీ ఆలోచన విధానం మారాలి, మీ కోరికలు మారాలి, మీ అభిరుచులు మారాలి. దేవుడు మన నుంచి ఆశించాడు. నా కోరిక దేవుడితో మాట్లాడాలని, దేవుని వాక్యాన్ని చదవాలని. నా అభిరుచులు పొద్దున్న లేస్తే గంటల తరబడి టీవీ ముందు కూర్చోవడము, ఫోన్ ముందు కూర్చోవడము, పక్కింటి వాళ్ళని పనికి మానటువంటి కబుర్లు చెప్పుకోవడం కాకుండా అభిరుచులు అంటే ఏంటి? నా కోరికలు ఎలా ఉండాలంటే, ఈరోజు పక్కింటికి వెళ్ళి యేసు ప్రభుని పరిచయం చేయాలి. నువ్వు పనిచేసే చోట యేసు ప్రభుని తెలియని వారికి యేసు ప్రభు గురించి చెప్పాలి. నా బిడ్డలు ప్రభువు నమ్ముకోకపోతే వారిని మందిరానికి తీసుకురావాలి. భర్త ప్రభువు నమ్ముకోకపోతే, అయ్యా కింద చదివించారు జాగ్రత్తగా,
రెండు కళ్ళు ఉండి, రెండు చేతులు ఉండి, రెండు కాళ్ళు ఉండి, రెండు మూడు ఇళ్ళు ఉండి, ఎకరాల పొలాలుండి, గొప్ప గొప్ప ఆస్తులు ఉండి నిత్య నరకంలో ప్రవేశించడం కంటే ఏ ఆస్తి లేక, ఏ ఇల్లు లేక, ఏ ఆరోగ్యము లేక నిత్య రాజ్యములో యేసుక్రీస్తు ప్రభువారితోటి ఉండటం మంచిది. ప్రభు చెప్పాడు, నువ్వు రెండు కాళ్ళు నుండి నిత్య నరకాగ్నిలో ప్రవేశించడం కంటే రెండు కాళ్ళు లేకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించడం మేలు. మీ హృదయాన్ని, మీ ఆలోచనలను, మీ మనస్సుని ఏం చేసుకోవాలి? మార్పు చెందించుకోవాలి. ఇలా మార్పు తీసుకొచ్చేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. మీరు తన కుమారుడి యొక్క స్వరక్తమిచ్చి కొనుక్కున్నటువంటి జనాంగము అని మీకు తెలిస్తే, సార్ ఎలా సార్ స్వరక్తమిచ్చి కొనుక్కోవడం అంటే? అయ్యా, నా బతుకు నాకు తెలిసాయి, నేను ఎలాంటి దాన్నో, నేను ఎలాంటి వాడినో నాకు తెలిసాయి. అది నీకు ఎవరు చెప్తారు తెలుసా? మళ్ళీ ఈ పరిశుద్ధాత్మ దేవుడే చెప్తాడు. ఎవరికి చెప్తాడో తెలుసా? దేవుని చేత ఆకర్షించబడిన వాళ్ళకి. దేవుని చేత ఆకర్షించబడిన వాళ్ళకి. మిమ్మల్ని ఆకర్షించేది కాబట్టి మీరు ఇక్కడ ఉండగలుగుతున్నారు. నీకు చెప్తాడు, నా పాత జీవితం, నా పాత బతుకు, నా ప్రవర్తన, నా కోరికలు, నా ఆలోచనలు, నా తలంపులు, నా క్రియలు చెడ్డమన్న విషయం పరిశుద్ధాత్మ దేవుడు మీలో చెప్తూ ఉంటాడు. నువ్వు ఒప్పుకోవాలి, అంగీకరించాలి, ఏడవాలి, దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. నా కోసం నువ్వు ఎలా చెల్లించావు, నువ్వు ఎలా చెల్లించావు, నేను ఎట్లా నేను ధృవీకరిస్తాను? నేను రక్తంతో నా పాపాలు అడగండి, అడగండి. నాలో ఉన్న మస్తుని, నాలో ఉన్న మురికిని, నాలో ఉన్న చేతుని, నాలో ఉన్న పాపాన్ని అడగండి. అయ్యా అడగండి. అంటే ఆయన ఏం చేస్తారు తెలుసా? తన కుమారుడు యొక్క పవిత్రమైన రక్తంతో మన హృదయాన్ని అడిగేస్తారు. అడిగి ఏం చేస్తారు తెలుసా? వచ్చి హృదయం అనేటటువంటి సింహాసనం మీద ఆయన కూర్చొని ఏం చేస్తారు తెలుసా? రోజు పవిత్రీకరించబడటం అంటారు, శాంటిఫికేషన్ అంటారు. నువ్వు నీతిమంతులుగా తయారైపోయావు. ఎప్పుడు? నీ పాపాలని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకున్నావో ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు? నీతిమంతులుగా తయారు చేశాడు. నీతిమంతులు ఎక్కడ ఉంటారు? నీతిమంతుడైనటువంటి దేవుడు ఎక్కడ ఉంటాడో వీళ్ళు అక్కడ ఉంటారు. ఓకేనా? ఆ తర్వాత ఏం చేస్తాడు దేవుడు? మనల్ని పవిత్రీకరిస్తూ ఉంటాడు. ఎప్పటి వరకు? చచ్చిపోయేంత వరకు. నేను ప్రభువుని నమ్ముకున్న వెంటనే 100% పవిత్రుడైపోయాను. దినదినం నాలో ఉన్నటువంటి పాపం యొక్క ప్రభావం నుంచి నన్ను విడిపిస్తా ఉంటాడు. ఈ రోజు నేను ఒక 100 పాపాలు చేస్తూ ఉన్నాను అనుకోండి, ప్రభువుని నమ్ముకున్న వెంటనే నాలో మార్పు వచ్చేస్తుంది కదా, మారు మనసు వచ్చేస్తుంది కదా, మార్పు పొందుతాను కదా. 1 సంవత్సరం తర్వాత 70 పాపాలు, ఇంకో సంవత్సరం తర్వాత 60, ఆ తర్వాత 50. ఇది చనిపోయేంత వరకు జరుగుతూనే ఉంటుంది. పవిత్రీకరించబడడం అంటారు, జరుగుతూనే ఉంటుంది. మనం చనిపోకుండా ఉన్నంత వరకు ఆదాము ద్వారా మనకి సంక్రమించినటువంటి ఆ పాప స్వభావం చూసారా? పోదు, అది పోదు. మీరే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అది పోదు. ఎప్పుడు పోతున్నది? పరలోక రాజ్యంలోకి ప్రవేశించినప్పుడే అది కంప్లీట్ గా పోతుంది. ఆ పాపం యొక్క బానిసత్వం నుంచి మనల్ని బయటికి తీసుకురావడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు తను తాను బలిగా అర్పించుకోవాల్సి వచ్చింది. 1947లో వచ్చినటువంటి ఆ స్వాతంత్ర్యం కంటే కూడా కుమారుడు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యం, కుమారుడు మాత్రమే మనకి స్వేచ్ఛని ఇవ్వగలుగుతాడు. ఎక్కడి నుంచి? పాపం యొక్క బానిసత్వంలో నుంచి. పాపం యొక్క బానిసత్వం
మార్పు జరిగింది. ఎక్కడ? మనస్సులో. ఆ స్వాతంత్రం మనకి ఏమి ఇచ్చింది? బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చింది, తిండి లేకపోతే తిండి ఇచ్చింది, ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇచ్చింది, చదువు లేకపోతే చదువు ఇచ్చింది. కానీ కుమారుడు ఇచ్చే స్వాతంత్రం ఏమిచ్చిందో తెలుసా? మనస్సు మార్చేస్తా. ఈ మనస్సు మారితే పాపం యొక్క సంకట నుంచి, బానిసత్వం నుంచి బయటికి వస్తాం. ఇలా బయటికి వస్తే మనం ఎక్కడికి వెళ్తాం? పరలోక రాజ్యంలో దేవునితో పాటు యుగ యుగాలు ఏ బాధ, ఏ దిగులు, ఏ చింత, ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడిచివేస్తాడు. యుగ యుగాలు మనం జీవిస్తాము తండ్రితో పాటు. మనం ఉండేది అక్కడ, చావు ఉంటుంది అక్కడ, ఇక లేదు. ఎన్ని సంవత్సరాలు సార్? యుగ యుగాలు. ఏం కావాలి? దేవుడిచ్చే స్వాతంత్ర్యం, దేవుడిచ్చే స్వేచ్ఛ, బానిసత్వం నుంచి, పాపం యొక్క బానిసత్వం నుంచి దేవుడిచ్చే స్వేచ్ఛ మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తారు. ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, మీరు నాకు ఇచ్చినటువంటి వాక్య భాగంలో నుంచి, నీ బిడ్డల నుంచి మీరు ఏది ఆశిస్తున్నారో దాన్ని నేను చదివి వినిపించాను, వివరించాను. పరిశుద్ధాత్మదేవ, మీరు మందిరాన్ని ఆవరించి ఉన్నారు. తండ్రి, యేసయ్యా, మీ కన్ను దృష్టి సుబ్బాయిపాలెంలో ఉన్నటువంటి ఈ మందిరం మీద ఉంది. మీరు చూస్తూ ఉన్నారు. విన్న వాక్యం హృదయాంతరాళాల్లో నుంచి పరిశుద్ధాత్మ దేవుడి చేత ఒప్పింపబడిన వారై మార్పు చెందగా దినదినం అచ్చం మీలాగే మీ లక్షణాలు, మీ బుద్ధులు, మీ అలవాట్లు అచ్చం మేము మీలాగే ఉండాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవ, సహాయం చేయండి. ఈ భూమి మీద అచ్చం మీలాగే జీవించడానికి తండ్రి, మీ కుమారుడు మేము ఎలా జీవించాలో చూపించి, రాసిచ్చి, చెప్పేసి మీ దగ్గరికి వచ్చేసారు. దేవా, అచ్చం మీ కుమారుడు లాగా నేను ఉండాలని నేను ఆశపడతాను. మా కోరికలు, మా ఆశలు, మా ఆశయాలు, మా ప్రవర్తన, మా మాటలు, మా వినయం, మా విధేయత, దీన్ని మీరు కోరుకుంటూ ఉన్నారు. ఆచార సాంప్రదాయమైనటువంటి మతపరమైనటువంటి ఆచారాల మీద మేము ఆధారపడి వాటిల్ని మేము ప్రామాణికంగా తీసుకొని పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నాం అన్నటువంటి భ్రమలో సాధారణ మమ్మల్ని ఉంచుకుంటా నిజమైనటువంటి మార్పుని సుబ్బాయిపాలెంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి సభ్యులకు, నాకు, మాకు దయచేసి రాబోయే దినాల్లో మీకు సంతోషాన్ని కలిగించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి. మా ప్రభువు, మా రక్షకుడు, మా విమోచకుడు త్వరలో మమ్మల్ని తీసుకెళ్ళడానికి మేఘారుడే రానైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.